హలో అండి, నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి చెల్ల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. యాజ్ అ ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే ఒక ఎముకల డాక్టర్గా నేను రెగ్యులర్గా యాక్సిడెంట్ అయిపోయినాక పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది పేషెంట్స్కి సీరియస్ ఇంజురీస్తో వస్తారు, కొంతమంది చిన్న చిన్న ఇంజురీస్తో వస్తారు. సో యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ప్రాణాపాయమైన ఇంజురీలు కానీ సీరియస్ ఫ్రాక్చర్స్ కానీ కాకుండా ఏం చేయాలి? ఐ విల్ టెల్ యూ ఫ్యూ టిప్స్ టుడే. ఇమాజిన్ మీరు కార్ దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ థింగ్, కార్ డోర్ ఓపెన్ చేశారు. మీ దగ్గర ఒక పిల్లలు ఉన్నారనుకోండి, తీసుకొని వెళ్ళి వెనక డోర్ ఓపెన్ చేసి వెనక సీట్లో ఒక చిల్డ్రన్కి ఒక చైర్ వస్తుంది, ఆ చైర్లో పెట్టండి. లేదంటే సెంటర్ సీట్లో సీట్ బక్కలు చేసి కూర్చోబెట్టండి. ఫస్ట్ స్టెప్ డన్. సెకండ్ స్టెప్, మీరు కార్ ఎక్కి కూర్చోగానే ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే చాలా వరకు కారు టర్న్ ఓవర్ అయినా కూడా చిన్న చిన్న ఇంజురీస్తోనే బయటపడదు. థర్డ్ స్టెప్, చెక్ యువర్ సరౌండింగ్స్. కారు బయట, కారు లోపల. కారు లోపల ఏం చూసుకోవాలి? ఏదైనా అని లూజ్గా ఫ్రీగా అంటే సీట్ల కింద ఉండే వాటర్ బాటిల్ కానీ ఫోన్లు కానీ ఏదైనా సరే వెల్ పొజిషన్, అంటే దానికి ఉన్న స్లాట్లో అవి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చిన్న చిన్న వస్తువులే చాలా పెద్ద పెద్ద డ్యామేజెస్ చేస్తుంటాయి. నెక్స్ట్ స్టెప్, స్టీరింగ్ ఎలా పట్టుకోవాలి? స్టీరింగ్ హోల్డింగ్ పొజిషన్ ఐడియల్గా 3 o'clock 9 o'clock పొజిషన్లో పట్టుకుంటే ఏంటి అంటే మన చేతులకి భుజాలకి దెబ్బ తగలకుండా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, స్టీరింగ్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి? అరౌండ్ 20-25 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ అయితే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు మనకి చెస్ట్ ఇంజురీస్, ఫేషియల్ ఇంజురీస్ ఇవేవి అవ్వవు. హెడ్ రెస్ట్ పొజిషన్. హెడ్ రెస్ట్ చాలామంది నెక్ కిందికి మెడకి సపోర్ట్ ఉండాలి అనుకుంటారు, తప్పండి. హెడ్ రెస్ట్ అనేది హెడ్కి మాత్రమే సపోర్ట్గా ఉండాలి అట్లాంటి టైంలోనే, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు మన నెక్కి వాటికి ఇంజురీస్ కాకుండా సపోర్ట్ చేస్తుంది. ఫైనల్ స్టెప్, సీట్ పొజిషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డ్రైవర్ సీట్ పొజిషన్ క్లచ్కి కానీ బ్రేక్కి కానీ యాక్సిలరేటర్కి కానీ అప్రోప్రియేట్ పొజిషన్లో పెట్టుకుంటారు. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు? డాష్ బోర్డ్ ఇంజరీస్ మోస్ట్ కామన్ పక్కన ఉన్న వాళ్ళకి, ఎందుకంటే సీట్ని చాలా ముందు కనుక డాష్ బోర్డ్ మీద కాలు పెట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల పెల్విస్ ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్స్, నీ ఫ్రాక్చర్స్ చాలా కామన్గా జరుగుతుంది. వాళ్ళు కూడా డాష్ బోర్డ్కి కొంచెం డిస్టెన్స్ ఇచ్చి మెయింటైన్ చేయాలి. పక్కనున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పక్కనున్న వాళ్ళు కూడా హెడ్ రెస్ట్ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే ఈవెన్ మన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగినా కూడా మైనర్ ఇంజురీస్తో బయటపడవచ్చు. థ్యాంక్ యూ.